गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिनी व्योमव्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। वागर्थामिवसंवृत्तौ वागर्थप्रतिपत्तये जगतप्रतरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रेतुः स्वयमेव लक्ष्मी श्रीरङ्गराजमहिषीमुदरैकटाक्षैः वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः प्रयोदयन्ति। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। माणिक्यवीणाम् उपलालयन्तीं मदालसां मञ्जुलवाग्विलासां महेन्द्रनीलद्युतिकोमलाङ्गीं मातङ्गकन्यां मनसा स्मरामि। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वरदयुधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दाताजातं सीतामुखाम्बोरुहचिञ्चरीकः समस्तकल्याणगुणाभिरामः निरन्तरं मङ्गलमातनोतु। हरिः ओम्। परमेश्वरस्वरूपమైన సర్వ నమస్కారం. మకర సంక్రమణ పుణ్య విశేషాలను నమస్కరించుకుని బ్రహ్మశ్రీ మధుర నరసింహమూర్తి గారు ఈ నలుగురి ఇంటికి ఉన్నటువంటి ప్రాంగణంలో రుక్మిణీ కళ్యాణము అనేటటువంటి ఒక చాలా చక్కటి విశేషం మీద కాసేపు ప్రసంగించవలసింది కూడా. వారితో నాకు చాలా కాలం నుంచి అనుబంధం. మరి మాట అంటే మాకు ఆజ్ఞ, అది శిరోధార్యం. అందుకని అది కాదనడానికి వీలు లేనటువంటి శాసనం. దొరగారితో నరసింహమూర్తి గారితో వీరందరితో పరమేశ్వరుడు ఒక గొప్ప అనుబంధాన్ని చేకూర్చాడు. రుక్మిణీ కళ్యాణాన్ని చెప్పిస్తారు. ఇంకా కొంతమంది 4-5 ప్రయత్నాలు చేసిన తర్వాత అంతగా కలిసి రావట్లేదు అనుకుంటే రుక్మిణీ కళ్యాణం వినిపిస్తారు. అసలు కన్య పిల్లలు రుక్మిణీ కళ్యాణాన్ని వినడం చేత యోగ్యుడైనటువంటి భర్త లభిస్తాడు అని పరమ ప్రమాణం. ఎందుచేత అంటే నేను రుక్మిణీ కళ్యాణం చెప్పడం ప్రారంభించి గత కొన్నిసార్లుగా ఈ ఊళ్ళోనే కాదు ఇతర ఊళ్ళల్లో కూడా రుక్మిణీ కళ్యాణం చెప్పి రుక్మిణీ కళ్యాణం పారాయణ చేసిన వాళ్ళు నాకు ఆ తర్వాత అనేక సభల్లో కనపడి మాకు వివాహాలు ఎదురయ్యండి అని వాళ్ళు వచ్చి వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకుని చెప్తుంటే నేను ఆశ్చర్యమైన సంఘటనలు చాలా ఉన్నాయి. అందుకని ఆ రుక్మిణీ కళ్యాణానికి పెద్దలు ఉట్టిని ఈ మాట చెప్పరు, దానికి నిజంగా అంతటి శక్తి ఉంది. అయితే కేవలం కన్యపిల్లల యొక్క వివాహం కోసమని నిర్దేశింపబడినటువంటి కథ మాత్రమే కాదది. దాంట్లో ఆంతరంగా చాలా గొప్ప రహస్యం కూడా ఉంది. అది భాగవతులై ఉపాసనాపరులై పరమేశ్వరుణ్ణి చేరుకోవాలనేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి సాధకుల్ని పరమేశ్వరుడి యొక్క పాదాల దగ్గరికి చేర్చగలిగినటువంటి పరమ పవిత్రమైన కథ. బాహ్యంలో రుక్మిణీదేవి వివాహం చేసుకున్నట్లు కనపడుతుంది. రుక్మిణీ కళ్యాణంలో గమ్మత్తుంది. రుక్మిణీ కళ్యాణము రాక్షస వివాహం చేసుకున్నది పరమేశ్వరుడు. అపహరించి తెచ్చి వివాహం చేసుకున్నాడు. అలా చేసుకున్నందుకు గాను ఆయనకి ఎంతో ఆప్తులైనటువంటి వారు కూడా తర్వాత ఆయన్ని చెప్పి పొడిచారు. పిల్లనిద్దాన్ని రమ్మని చెప్పి వాటి వివాహం ఏర్పాటు చేసుకుంటే నువ్వు పిల్లని ఎత్తుకొచ్చావు లేవయ్యా గైలోపాఖ్యానంలో అర్జునుడు కూడా దిప్పి పొడిచాడు కృష్ణుడు. కానీ అలా వివాహం చేసుకోవడం వెనకాతల అసలు రాక్షస వివాహం ఎందుకు జరిగింది అన్నదాని వెనకాతల ఉన్నటువంటి తాత్పర్యం వేరు. అందుచేత ఆ రుక్మిణీ కళ్యాణ ఘట్టానికి విశేషమైనటువంటి ప్రశస్తి ఏర్పడింది. అన్నిటినీ మించి ఇవాళ అసలు ఆ రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని ప్రారంభానికి ముందే మాటలకి ఎందుకు తరుముకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే దీనికి ముందు జరిగినటువంటి సామగానం. అద్భుతమైనటువంటి చక్కటి పాటలు పాడారు ఆమె కూడా. ఇందులో మొట్టమొదటి మేఘమా అన్నారు అన్నమాచార్యుల వారి కీర్తనలో. రెండోసారి కీర్తనలో జల్లు కురిపించేటటువంటి మేఘమా అన్నారు. 2 సార్లు మేఘంతో పోలిస్తూ
అది అన్నమాచార్యుల వారు అందించినట్టు అనిపిస్తుంది. సరే, రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని ప్రారంభం చేస్తూ పోతనామాచ్యుల వారు అంటారు, వినుము విదర్భ దేశమున వీరుడు కుండిన భర్త భీష్మకుండను ఒక దొడ్డరాజు కలడు. ఆతనికి ఊరు పుత్రులు అగ్రజుంటన ఎడు రుక్మి నాబరగు మనుజవరేణ్య పుట్టినొక మానిని రుక్మిణి అప్రసిద్ధయే అన్నారు. అంటే వినుము విదర్భ దేశమున వీరుడు కుండిన భర్త భీష్మకుండను ఒక దొడ్డరాజు కలడు. పూర్వం విదర్భ అనబడేటటువంటి ఒక దేశం ఉండేది. అందులో కుండి నగరం అని ఒక నగరం. ఆ నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నటువంటి రాజు, ఆయన పేరు విదర్భ దేశమున వీరుడు కుండిన భర్త భీష్మకుడు. భీష్మకుడు అనేటటువంటి రాజు పరిపాలిస్తున్నాడు. ఆయనకి 5 కుమారులు. 5 కుమారుల తర్వాత ఆఖరణ పుట్టింది ఆడపిల్ల. ఆ ఆడపిల్ల ఉన్నటువంటి 5 పేర్లు రుక్మముతో వచ్చేటట్టే పెట్టుకున్నారు. ఒక ఆయన పేరు రుక్మి, పెద్ద ఆయన పేరు రుక్మి, రుక్మకేశుడు, రుక్మబాహువు, రుక్మమాలి, రుక్మధరుడు అని కొందరు రుక్మరథుడు అంటుంటారు. ఇలా 5 రుక్మి రుక్మ అన్న నామములు కలిసేటట్టుగా ఆ 5 కుమారులకు పేర్లు. 5 తర్వాత పుట్టింది రుక్మిణీదేవి. ఈ పుట్టినటువంటి పిల్ల దినదిన ప్రవర్ధమానమై పెరుగుతోంది. పెరిగేటప్పుడు భీష్మకుడు మహాభక్తుడు. అందుకని ఆయన కొలువుకి చాలా మంది భాగవతులు వస్తుండేవారు. నారదాది మహర్షులు కూడా వచ్చేవారు. వచ్చినప్పుడు మహర్షులు కానీ భాగవతులు కానీ వచ్చినప్పుడు దేని గురించి మాట్లాడతారు? భగవంతుడి గురించి మాత్రమే మాట్లాడతారు. అందుకని వాళ్ళు ఎప్పుడు శ్రీకృష్ణుడి యొక్క కీర్తిని ప్రస్తుతి చేస్తూ ఉండేవారు. అది రోజు వినేది రుక్మిణి. విని శ్రీకృష్ణుడి యందు మనస్సుని లగ్నం చేస్తుంది. ఆ చిన్నతనంలో రుక్మిణీదేవిని వర్ణించడంలో పోతన గారు ఒక గొప్ప అందాన్ని చూపించారు. ఆయన అన్నారు, వేర్వేర బొమ్మల పిండిండి చేయుచు అబలలతోడ బియ్యంబులుండు గుజ్జన గూళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువ మెదసి రమణీయ మందిరా రామదేశములందు పువ్వు తీగలకను త్రోదివిట్టు సదమల మణిమయ సౌదభాగములందు లీలతో భర్మడోలికలను బాలికలతోడ చలవేగి బంతులాడు సాలికాకీర పంతికిని చదువు చెట్టు బర్హి సంఘంబులకు మురిపములు గరపు మందమరాళములకు చూపు మందగతులు అని. ఇది పైకి పద్యాన్ని అడ్డు పెట్టారు, కానీ ఆంతరమునందు ఆ రుక్మిణీదేవి ఎవరో కాదు, సాక్షాత్తుగా లక్ష్మీదేవి. అందుకని ఆ అమ్మవారి యొక్క లీలా విలాసాన్నంతటినీ చూపిస్తున్నారు. ఆవిడ పేర్వేర బొమ్మల పిండిండ్లు చేయుచు అబలలతోడ వియ్యంబులు. ఆ తల్లి చిన్నప్పటి నుంచి తన పిల్లలతోటి, తన ఈడు పిల్లలందరితో ఆటలాడుతూ వాళ్లతో బియ్యం వండుతూ వాళ్ళకి గుజ్జన గూళ్ళు వండించి ఆ వంటకాలు పెడుతూ వాళ్ళు తింటుంటే తాను మురిసిపోతూ ఆటలాడుకుంటుండేది. ఇది అసలు చిత్రం ఏంటంటే దీని వెనకాతల ఉన్న మర్మం లేదు. మన అందరం ఈ ప్రపంచంలో పుట్టి పెరిగి ఏదో వివాహంలో ఒక స్త్రీని స్వీకరించి ఆవిడ వల్ల సంతానాన్ని గని సంసారం అనేటటువంటి దాంట్లో ఉండి కొంతకాలములకు పరమేశ్వరుడిని ఊపిరి పూర్తయిపోయిందని శరీరములోంచి పరమాత్మ వెళ్ళిపోతే, శివము శవమైతే అది మళ్ళీ పంచత్వాన్ని పొందేస్తుంది. దాన్ని ఎంత అందంగా చెప్పారంటే, ఆవిడ పేర్వేర బొమ్మల పిండిండ్లు చేయుచు అబలలతోడ వియ్యంబులుందు. ఇదే కదండి జగత్తు విస్తరించడం అంటే. జాయితే గచ్చతే ఇది జగత్. అలా అలా పరిగణిస్తుంది. తాతగారు, తాతగారి తర్వాత తండ్రి గారు, తండ్రి గారి తర్వాత కొడుకు, కొడుకు తర్వాత ఇంకొకళ్ళు, అలా పెరుగుతూ వెడుతుంది జగత్తు. ఇదే పెళ్లిళ్ళు చేసి ఆ లోకమంతా సంబంధం పెట్టుకుని దానికి గుజ్జిన ఊళ్ళు వండించి పెట్టి, మరి ఆవిడే కదా పోషించేది. ప్రకృతి స్వరూపిణి అమ్మవారు పోషించకపోతే శరీరములు ఎలా నిలబడుతున్నాయి? చిత్రం ఏంటంటే దీన్ని శ్రీగుణ రత్నకోశంలో పరాశర భట్టర్లు అంటారు, శ్రీ సమస్త చితచిత్యథానగసనం హరి అంగీకారభిలాలోకై సార్థైన్యై కృతోంజలి అన్నారు. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహకోరహిత నేమకటాక్షలీలాం శ్రీరంగహర్మ్య తలమంగళ దీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రీయమాశ్రయామ. శ్రీ మహావిష్ణువు సృష్టి అంతా చేసి ఓసారి లక్ష్మీదేవి వంక చూస్తాట. చూస్తే లక్ష్మీదేవి అప్పో చాలా బాగా చేసావో అని ఒకసారి చూసి నవ్వితే, అమ్మయ్య నేను పడ్డ శ్రమకి ఫలితం దక్కింది అనుకుంటాట. అందుకని కృతోంజలి అని ఆయన సంతోషించేటట్టుగా అమ్మవారు నవ్వితే అప్పుడు నేను చేసినటువంటి శ్రమకి ఫలితం కుదిరింది అనుకుంటాట.
అలా ఆవిడ ఇక్కడ ఆటలు కూడా అటువంటి ఆటలే ఆడుతోంది. అందుకని గుజ్జన గోళ్లను కొమరప్ప వండించి చెల్లులకు పెట్టించి చెలవమరచి రమణీయ మందిరా రామదేశములందు పువ్వు తీగలకును ప్రోదివెట్టు సదమల మణిమయ సౌదభాగములందు లీలతో భర్మడౌలికలను ఉయ్యాలలుగుతోంది. ఎక్కడ చూసినా పరమాత్మకి ఉభయనాంచారులతో పాటుగా ఆ ఊంజల్ సేవ చేయడం అనేటటువంటిది ఒక అలవాటు. అవునులే నీకు ఉయ్యాల సేవ అలవాటు అయిపోయిందయ్యా అని అన్నమాచార్యుల వారు అంటారు. అలల చెంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసని ఉయ్యాల. మా మనస్సులు సంకల్ప వికల్ప సంఘాతములై అలలతో చెంచలమై ఉంటాయి కదా, అటువంటి అలల చెంచలమైన ఆత్మలందుండగా నీకు అలవాటైపోయింది ఉయ్యాలలో కూడా. అందుకని బాహ్యంలో కూడా నువ్వు ఉయ్యాలలు ఊగుతున్నావు అన్నారు అన్నమయ్య. అలా ఆ లోపల ఉయ్యాలలు ఊగుతుంది. బర్హి సంఘంబులకు ఉలిపములు గరపు మంద వరాళములకు చూపు మందగతులు. అమ్మవారు ఆ వచ్చినటువంటి హంసలకి నడకలు నేర్పుతోంది. అసలు హంస నడకకి ప్రసిద్ధి. అసలు చిత్రం ఏంటంటే హంస అనేటటువంటి పక్షి ప్రపంచంలో ఎక్కడా ఉండగా చూశాను భౌతికంగా అన్నవాడు ఎవరూ లేడు. హంస అంటే పాలు తాగి నీళ్లు వదిలేస్తుంది అంటారు. అదో హంస తెల్లగా ఉంటుందండి, ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. ఆ హంసతో ఆడుకుంది, సరస్వతీదేవి దగ్గర ఉంది, లేకపోతే ఏదో దేవకాంతల దగ్గర ఉంటుంది, అమ్మవారి దగ్గర ఉంటుంది హంస అని దానికి ఒక ఊహా చిత్రం గీస్తారు తప్ప నిజంగా హంసని చూశారా ఎక్కడైనా అంటే హంసని చూశానండి అన్నవాడు ఎక్కడా కనపడరు. హంసని చూడడం అంటే ఒకటే. హంసకి ఏమిట్రా లక్షణం అంటే పాలు తాగుతుంది, నీళ్లు వదిలేస్తుంది అంటారు. పైగా ఒక సామెత ఒకటి, కాకిలా కలకాలం బ్రతికే కన్నా హంసలా 6 నెలలు బ్రతికితే చాలు. హంస అన్న పేరు ఇతరులకు పెట్టడానికి వీల్లేదు. ఇలా సరదాగా ఏమండి ఆయన బిరిదిస్తాం మేము అని చెప్పేసి ఆయనకి హంస అని బిరిదిస్తానంటే కుదరదు. అది హంస పరమహంస అన్న మాటలు ఒక్క దిగ్రాజకులు తప్పించి ఏమిటో బాగుందండి ఆ పేరని చెప్పి ఎవరు పడితే వాళ్ళు పెట్టుకోవడానికి వీల్లేదు. అందుకని ఆ హంస ఏం చేస్తుందంటే పాలు తాగి నీళ్లు. అలా పరమహంసలైన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రపంచంలోకి వచ్చి కేవలం ప్రపంచమునందు మగ్నులు కాకుండా ఈ కనపడేటటువంటి ప్రపంచము నుంచి బ్రహ్మమును విడదీసి చూస్తారు. చూసి ఆ బ్రహ్మము యొక్క స్థాయిలో నిలబడతారు, మిగిలినటువంటి జగత్తుని విడిచిపెడతారు. అలా నిలబడగలిగినటువంటి సమర్థులైన యోగులు ఎవరున్నారో వాళ్ళకి తుల్య అవస్థ అనుభవిస్తారు. సర్వావస్థ వివర్జిత అని పిలుస్తారు దాన్ని లలితా సహస్రనామ స్తోత్రంలో. అదిగో అటువంటి అవస్థని పొందేటటువంటి హంసలకి కూడా, ఆ పరమహంసలకి కూడా, అందుకే సన్యాసుల్ని పిలిస్తే సాధారణంగా ఏదో ఒక్క పేరు పెట్టి పిలవరు. పరమహంస పరివ్రాజకాచార్య అని పిలుస్తూ ఉంటారు. పరమహంసలంటే ఇంకా కేవలం వాళ్ళకి ఇదే పని, వాళ్ళకి ఇంకొక పని ఉండదు, ఉండకూడదు కూడా. వాళ్ళకి ఏమిటి పని అంటే జగత్తు నుంచి బ్రహ్మముని వేరు చేసి ఆ బ్రహ్మమునందు తాదాత్మ్యత చెందుతూ ఉంటారు. అటువంటి తాదాత్మ్యత చెందేటటువంటి లక్షణం ఎవరికి ఉందో అది పరమహంసలని పేరు. ఆ పరమహంసలకి కూడా నడకలు నేర్పుతుంది అమ్మవారు. ఎలా ఉపాసన చెయ్యాలో, ఎలా బ్రహ్మమును తెలుసుకోవాలో అమ్మవారి నడకల వల్ల నేర్పుతారు. శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో ఇంకా అందమైన మాట మాట్లాడారు. అయ్యో అమ్మా, నువ్వు నడుస్తుంటే ఆ నడకలని చూసి నేర్చుకుని నడుద్దాం అని బయలుదేరినటువంటి హంసలు నీలా నడవలేక కుప్ప కూలి కింద పడిపోతుంటే వాటికి పాఠాలు నోరు విప్పి చెప్తున్నాయా అన్నట్టుగా నీ పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరములు మోగుతున్నాయమ్మా అన్న. అందుకని ఏ స్వరూపంతో ఉంటే మాత్రం అమ్మవారి లక్షణం పోతుంది. అందుకని ఆవిడ బర్హి సంఘంబులకు ఉలిపములు గరపు మందవరాళములకు మందగతులు నేర్పు అని ఆ మందవరాళములకు హంసలకి నడకలు నేర్పుతోంది. అలా పెరిగేటటువంటి తల్లి తన ఇంటికి వచ్చినటువంటి భాగవతులు మాట్లాడుకునేటటువంటి మాటలు విని శ్రీకృష్ణ పరమాత్మనే పొందాలనుకుంది. ఇది కేవలం బాహ్యమునందు రుక్మిణీ కళ్యాణ ఘట్టం అనేటటువంటిది కేవల కథ కాదు. ఇందులో ఒక రహస్యం ఉంది. ఇంటికి వచ్చేవాడు ఎటువంటి వాడు, ఇంటికి రప్పించుకోవలసిన ఎటువంటి వాడిని రప్పించుకోవాలి, నేర్చుకోవాలి. ఎందుకంటే ఇంటికి వచ్చేవాడు కానీ భక్తుడైతే వాడు భగవంతుడి గురించి మాట్లాడతాడు. వాడు భగవంతుడి గురించి మాట్లాడితే ఆ ప్రభావం ఇంట్లో ఉన్న పిల్లల మీద పడుతుంది. ఏమో ఏ వయస్సులో ఏ పిల్లల బుద్ధి ఎవరి వల్ల ఎటుదారి తీస్తుందో మనం చెప్పలేము. ఒక్కొక్క నాడు ఒక్కొక్క మాట ఒక్కొక్క పిల్లవాడిని ఉద్ధరించి ఏ స్థితికైనా తీసుకెళ్ళిపోవచ్చు. ఎప్పుడూ కృష్ణ పరమాత్మ యొక్క గుణములను వివరిస్తూ ఉండేవాడు. అది ఇంది రుక్మిణీదేవి. అది అసలు కృష్ణుని యందు భక్తి ఏర్పడడానికి రుక్మిణీ కళ్యాణానికి ఆది ఎక్కడ ఉన్నది అంటే విరణంలో. ఆ
అందుకని భక్తికి మొదటి మెట్టి ఎక్కడున్నది అంటే వినడంలో ఉంది. శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. శ్రవణం దగ్గర మొదలవుతుంది. అందుకని ముందు వినాలి భగవంతుడి యొక్క గుణాలు. ఆవిడ వింది మొదట. విన్న తరువాత నేను శ్రీకృష్ణ పరమాత్మనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. అందరూ ఈ జగత్తులోకి వస్తారు. రుక్మిణీ కళ్యాణం బయట జరిగేది కాదు. రహస్యం ఏమిటంటే రుక్మిణీ కళ్యాణం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఎలా జరుగుతూ ఉంటుంది అని మీకు అనుమానం రావచ్చు. ప్రతి వాళ్ళకి ఇక్కడే ఉంటాడు భీష్మకుడు. భీష్మకుడు అంటే ఈ శరీరము లోపల ఉన్నటువంటి ఈ పురమునందు వాసం ఉన్నవాడు. ఈయనకి 5 కొడుకులు ఉంటారు. ఈ 5 కొడుకులే రాజ్యాన్ని నడుపుతూ ఉంటారు. బాహువు, రుక్మకేశుడు, రుక్మమాలి, రుక్మరథుడు. ఈ 5 రుక్మ అన్న పేరు ఎందుకు పెట్టారంటే ఈ 5 జ్ఞానేంద్రియాలు. కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, కళింద్రియం అంటే ఈ చర్మం. ఈ 5 కలిపి మనిషిని 5 ఇంద్రియాలు 5 గుర్రాలు రథాన్ని లాగినట్టు లాగేస్తుంది. కానీ లోపల ఈ 5 అన్నదమ్ముల వెనక పుట్టినటువంటి చెల్లెలైనటువంటి బుద్ధి అదృష్టవశాత్తు వినడము చేత భగవంతుడిని ఇంద్రియములు ఎలా చెప్తే అటు వైపుకు నడవడానికి అవి ఒప్పుకోలేదు. అందుకని అన్నదమ్ములు చైత్యుడికి ఇచ్చి వివాహం చేస్తా ఉన్నారు. చైత్యుడంటే చిత్త ప్రభావమైనటువంటి కామం. కామము కోరిక ఒకటి పుడుతూ ఉంటుంది. ఆ కోరిక వైపుకి ఇంద్రియాలు తిప్పేస్తూ ఉంటాయి. అలా పుట్టేటటువంటి కోరికలకి ఇచ్చి పెళ్లి చెయ్యాలని ఇంద్రియాలకి కోరుకుంటూ ఉంటుంది మనస్సు ఎప్పుడు లోపల. అలా కానీ వివాహం అయితే ఈ మనస్సు కోరుతూ ఉంటుంది, ఇంద్రియాలు తిప్పుతూ ఉంటాయి. ఇక వాడు సంసారంలో ప్రపంచంలో పడుంటాడు. అలా తిరగకుండా నాకు ఇవన్నీ అక్కర్లేదు, నాకు భగవంతుడు కావాలంటే ఇక వాడు కోరికలు కోరడు, వాడి ప్రపంచంలో తిరగడు. అందుకని మనస్సుకు భయం. శిశువు అంటే ఇంకా 3వ నెల వచ్చినటువంటి వాడు తిరుమల కంచు తలంచి అంకుడయ్య. చాలా నల్లటి జుట్టు కలిగినటువంటి రుక్మిణీదేవిని గుడ్డివాడైనటువంటి రుక్మి శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు. నిజంగా రుక్మి గుడ్డివాడా? రుక్మి అంధుడు కాదు, కళ్ళు ఉన్నాయి. మరి అంధుడయ్యేంటి, కళ్ళు లేనివాడయ్యేంటి? పైగా ఆవిడకి నల్లటి జుట్టు ఉందని చెప్పడం ఎందుకు? కృష్ణుడిని పెళ్లి చేసుకోవడానికి నల్లటి జుట్టు ఉండడానికి సంబంధం ఏంటి? మత్త పుష్పం ధియవేణి విత్తు శిశుపాలున కంచు తలంచి అంధుడై అంటారు. నల్లకు మిగల బారులో ఉంది ఆవిడ జుట్టు. వీటి దానికి దీనికి సంబంధం ఏంటి అంటే చిత్రం ఏంటంటే ఆ జుట్టు నలుపు, చీకటి నలుపు. ఈ జుట్టు అమ్మవారికి భగవంతుని పట్ల ఉన్నటువంటి వ్యామోహాన్ని తెలియజేస్తుంది. భక్తుడికి వ్యామోహం సర్వకాలముల యందు భగవంతుడి యందు ఉంటుంది, విషయ ప్రపంచమునందు ఉండదు. అందుకని ఆయనకి రుక్మిణీదేవికి శ్రీకృష్ణ పరమాత్మని పొందాలనుంది. ఆ రుక్మిణీదేవికి కృష్ణ పరమాత్మ యందు అంతరాయము లేనటువంటి వ్యామోహాన్ని చూపించడానికి ఆ నల్లటి కేశపాశాన్ని చూపించారు. కానీ ఇంత ప్రయత్నించి బుద్ధి పొందుదామన్నా లోపల మనస్సు పొందకుండా అడ్డుపడి అదే ఇంద్రియాలు ప్రపంచమునందు ప్రసరించేటట్టుగా ఒత్తిడి చేస్తుంటాయి. అందుకని రుక్మి తీసుకెళ్లి చైత్యుడికిచ్చి వివాహం చేద్దామనుకుంటాడు. అప్పుడు రుక్మిణీదేవి చేసినటువంటిది ఏది ఉందో అదే సర్వ జగత్తుకి కూడా అనుసరి. ఆ తల్లి అగ్నిజ్యోతనుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడి పాదాలు పట్టుకుని ఒక లేఖ ఒకటి రాసిచ్చి ఇది పట్టుకుని శ్రీకృష్ణ పరమాత్మకు అద్ద చెయ్యండి. ఎందుచేతనంటే నాకు శిశుపాలుడితో వివాహం నిర్ణయించేశారు, వాడు బయలుదేరి వచ్చేస్తున్నాడు, పెళ్లి కొడుకు కూడా తయారైపోయాడు, వాడు బయలుదేరి వస్తే వాడితో వివాహం చేస్తే నేను అంగీకరించలేను, నేను కేవలం కృష్ణ పరమాత్మని మాత్రమే పతిగా వలచినటువంటి దాన్ని వరించినటువంటి దాన్ని అని ఒక లేఖ రాసిచ్చింది. ఆ లేఖ రాసిచ్చేటప్పుడు ఇంకొక బ్రాహ్మడికి ఇవ్వకూడదా? బ్రాహ్మణుడి పేరు ఇంకోటి ఉండకూడదా? అగ్ని జ్యోతనుడే ఎందుకు అవ్వాలి? అగ్నిని జ్యోతనం అంటే ప్రకాశింపచేస్తారట. అగ్నికి 2 లక్షణాలు ఉంటాయి. అగ్ని అంటే అది కాలాలి, 2 ప్రకాశించాలి. ప్రకాశము, వెలుతురు ఈ 2 ఉంటేనే దానికి అగ్ని అని పేరు. అలా లేదనుకోండి, ముట్టుకుంటే కాలకపోతే దాన్ని నిప్పు అందరూ బొగ్గు అంటారు. అందుకని కాలాలి, వేడి ఉండాలి. రెండవది కాంతి ఉండాలి. ఈ 2 ఉండేది దేనికో తెలుసా అండి? కృష్ణుడిని పేరు పెడుతున్నారు. కృష్ణుడే ఆత్మ. అందుకే కృష్ అంటే నిరతిశయ ఆనంద స్వరూపం. ఆ నిరతిశయమైనటువంటి ఆనంద స్వరూపం ఆత్మ. అందుకే దానికి స్ఫురత్ అని పేరు. అది జ్ఞానం, అది తెలుసుకుంటుంది, అది అగ్నిహోత్రం. ఒక్కసారి ఆ జ్ఞాననేత్రం తెరుచుకుంటే, అందుకే పరమశివుడు 3వ కన్ను తెలుస్తూ ఉంటాడు. ఎదురుగుండా ఉన్నది భస్మం అవుతుంది. అంటే ఎదురుగుండా కనపడేటటువంటి ప్రపంచము భస్మమయ్యి తదంతర్గతమైనటువంటి బ్రహ్మను సాక్షాత్కరిస్తుంది.
అందుకని ఇదిగో ఈ రహస్యం చెప్పడానికి అమ్మవారు అగ్నిజ్యోతనుడు అనేటటువంటి బ్రాహ్మణుడి పాదాలు పట్టుకుంటారు. ఆ అగ్ని జ్యోతనం అంటే ప్రకాశింపచేస్తాడు, అంటే పరబ్రహ్మమును సాక్షాత్కరింపచేస్తాడు. తన మాటల చేత, తన ఉపదేశము చేత, తాను అనుభవించినటువంటి గుణములను తన శిష్యులకు అందించడము చేత ఆ బ్రహ్మమును తీసుకొచ్చి అందిస్తాడు. కాబట్టి గురువు అంటే గు అంటే అజ్ఞానమును, రు అంటే తొలగించగలిగిన వాడు. అజ్ఞానం అంటే చీకటిని తీసేయడానికి మీరు ఏమి పట్టుకొచ్చినా చీకటి పోదు. ఏమంటే చాలా చీకటిగా ఉంది, చీకటిని తీసేయడానికి కుర్చీ పట్టుకొస్తానంటే పనికిరాదు, బల్ల పట్టుకొస్తాను పనికిరాదు. మీ ఇంట్లో ఎంత ఐశ్వర్యం ఉండనివ్వండి, 1 కోటి రూపాయలు పట్టుకొచ్చి అక్కడ పెట్టినా చీకటి పోదు. ఒక్క అగ్గిపుల్ల వెలిగిస్తే చీకటి పోదు. అందుకని ఏం తీసుకురావాలి? అగ్నిని తీసుకొస్తే చీకటి పోతుంది. అజ్ఞానం పోవాలంటే అగ్నిజ్యోతనుడు రావాలి. అగ్నిజ్యోతనుడు వస్తే ఉన్న వస్తువు కనపడుతుంది. ఇప్పటి వరకు అనేకముగా కనపడి దొంగని దొంగగా చూపించినది, దొంగని దొంగగా చూపించింది, రజ్జువునందు సర్పమును చూపించింది, సర్పమునందు రజ్జువును చూపించింది. ఈ భ్రాంతులను తీసి ఉన్నది ఉన్నట్టు కనిపడేటట్టు చేస్తుంది. అది జ్ఞానం. ఆ జ్ఞానాన్ని ఇవ్వగలిగిన వాడు, స్ఫురత్తుని ప్రకాశింపజేయగలిగిన వాడు, ఆనందమును ఆవిష్కరింపజేయగలిగిన వాడు, బ్రహ్మమును దర్శింపజేయగలిగిన వాడు ఒక్క గురువు. అందుకని అగ్నిజ్యోతనుడు అనేటటువంటి బ్రాహ్మణుడి పాదాలు పట్టుకుని ఒక లేఖ రాసిచ్చింది. ఈ లేఖ ఆడపిల్లలు వివాహం కానటువంటి వాళ్ళు కృష్ణ పరమాత్మ దగ్గర విజ్ఞాపన చేస్తుంటారు, లేదా తమ పూజా మందిరంలో. ఎవరు కృష్ణుడు కాడు. కృష్ణుడు అంటే కేవలం నెమలిపించం పెట్టుకుని ఉన్నటువంటి వాడే కృష్ణుడు కాదు. కృష్ణుడు అంటే పరబ్రహ్మం ఏకస్త్వమేవ బహుదా భవభాషిలోకే నిశంకధీర్ వృషభకేతన నలినాథ. అది ఎన్ని రూపాలుగానైనా ఉండొచ్చు. ఆయనే చూపించాడు. భాగవతంలో ఆ పిల్లల్ని బ్రహ్మగారి పట్టుకెళ్ళిపోతే తానే అనేక రూపాలు పొంది సమస్తము తన స్వరూపమే నిరూపించాడు. అందుకని ఆ పూజా మందిరంలో రుక్మిణీదేవి యొక్క లేఖలోని పద్యములను ఎవరు విజ్ఞాపన చేస్తున్నారో వాళ్ళకి ఆనాడు రుక్మిణీదేవికి శిశుపాలునితో నిశ్చయమైనటువంటి వివాహము పక్కకి వెళ్లి కృష్ణ పరమాత్మ యోగ్యుడైన భర్తగా లభించినట్లు పెళ్లి కాని ఆడపిల్లలు ఈ లేఖలోని పద్యములను పరమేశ్వరుడి దగ్గర విజ్ఞాపన చేస్తే యోగ్యుడైనటువంటి భర్త లభించి తొందరలో వివాహం అవుతుందని పెద్దలు చెప్పినటువంటి గొప్ప విశ్వాసముతో కూడిన మాట. అందుకని ఆ తల్లి ఒక లేఖ తయారు చేసి అగ్నిజ్యోతనుడికి ఇచ్చింది. పాపం ఆయన లేఖ పట్టుకుని గబగబా బయలుదేరి వెళ్ళారు. ఏం దగ్గరుందా ద్వారక? ఎంతో దూరం. మొత్తం మీద బయలుదేరి వెళ్ళారు. ఆ ద్వారకా పట్టణానికి వెళ్లి కృష్ణ పరమాత్మకి కబురు చేశారు. ఎక్కడి నుంచో కుండిన నగరం నుంచి అగ్నిజ్యోతనుడు ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. ఆ రోజుల్లో ఎంత విచిత్రమో చూడండి. మనకి ప్రవర్తన నేర్పుతాడు పరమాత్మ. అంత సభలో ఉన్నవాడు కుండిన నగరం నుంచి ఒక బ్రాహ్మణుడు వచ్చాడనగానే గబగబా ఎదురొచ్చి పాదములు కడిగి ఆ నీళ్లు తన తలన చల్లుకుని తీసుకుని వెళ్లి ఒక ఉచితమైనటువంటి ఆసనమునందు కూర్చుండబెట్టి ఆయన యొక్క కుశల ప్రశ్నలన్నీ వేసిన తరువాత భోజనం పెట్టి చేసి వచ్చి పడుకున్నటువంటి అగ్నిజ్యోతనుడి యొక్క పాద సంవాహనం చేశాక కృష్ణ పరమాత్మ ఆయన కాళ్ళు పట్టి వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తం బగులీశమైన 10,000 తృప్తిం చందని మనుజుడు సప్తద్వీపములమైన చక్కంపడునే. దొరికిన దానితో తృప్తిగా ఉండేటటువంటి లక్షణంతో కూడిన బ్రాహ్మణులు ఉన్నారా? ఇది అడిగిన ప్రశ్న. ఇద్దరికి 2 ఉండకూడదు. తృప్తి లేని బ్రాహ్మడు ఉండకూడదు, తృప్తి కలిగిన రాజు ఉండకూడదు. రాజు తృప్తిని పొందితే ప్రమాదం, బ్రాహ్మణుడికి తృప్తి లేకపోతే ప్రమాదం. అందుకని పేరు చివర శర్మ అంటారు బ్రాహ్మణుడిని. తన బ్రహ్మజ్ఞానముతో ఆనందించాలి తప్ప ఇంకా ఎంతిస్తారని ఆశపడకూడదు బ్రాహ్మణుడు. అందుకని అటువంటి స్థితిలో ఉన్నవాడు కనుక మహానుభావుడు ఆ అగ్నిజ్యోతనుడు కేవలము బ్రహ్మమునందు నిష్ట కలిగినటువంటి గురువు కనుక ఆయన పాద సంవాహనం చేశాక చేసి మహానుభావాన్ని ఇంత దూరం ఎందుకు వచ్చారు, ఏ పని మీద వచ్చారు చెప్పవలసింది అని అడిగారు. అడిగితే రుక్మిణీదేవి రాసినటువంటి లేఖని తీసి కృష్ణ పరమాత్మకిచ్చి నీయందు మనసు పెట్టుకున్నటువంటి రుక్మిణి వ్రాసి ఇచ్చిన లేఖ ఇది చదవమన్నారు. చదవమంటే మహానుభావులు కృష్ణ పరమాత్మ లేఖ చదవడం ప్రారంభించారు. అందులో ఆ తల్లి ఎంత చిత్రంగా రాసిందంటే నిజంగా లేఖని ఆవిడంది ధన్యం లోకమనోభిరామ కుల విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీబలదాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్నేకన్యల్కోల
కోరదేముని రమాకాంతాలలామంబు రాజన్యానేకవ సింహ నావలనే జన్మించనే మోహము. ఎంత గడసరితనమో చూడండి అమ్మవారిది. ఆవిడంది అందుకనే ఆ ప్రౌఢమైనటువంటి ఆ కన్య వయస్సు వచ్చిన తరువాత యోగ్యుడైనటువంటి వరుణ్ణి కన్య తనంత తాను భరిస్తే తప్పు లేదన్నారు శాస్త్రం. అంటే దీని అర్థం బాహ్యమునందెంతో ఆంతరమునందు కూడా అంతే. యోగ్యుడైనటువంటి వయస్సు రావడం అంటే బ్రహ్మమును తెలుసుకోగలిగినటువంటి స్ఫురత్ ఉన్నప్పటికీ బ్రహ్మమును తెలుసుకోవడం మానేసి ప్రపంచంలో తిరగడం అంతే దోషం. అయోగ్యుడైనటువంటి భర్తని పొందడం. యోగ్యుడైన భర్తని పొందడం అంటే పరమాత్మని భర్తగా పొందాలని ప్రయత్నం చేయడం. అందుచేత ఆ తల్లింది, ఏమయ్యా నేనే రాశానా నీకు ఇవాళ ప్రేమలేఖ? ఇటో కొత్తగా ఏమిటి ఒక అమ్మాయి ఏమిటి, నాకు లేఖ రాయడం ఏమిటి, ఒక బ్రాహ్మణుడికి ఇచ్చి పంపించడం ఏమిటి అని అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు ఎందుకు ఇవాళ ఈ లేఖను చూడగానే? పైగా ఆవిడికి మొదట్లోనే చూడండి అగ్నిజ్యోతనుడు పట్టుకొచ్చి ఆ లేఖనివ్వగానే భృకుటి ముడివేసి ఏమిటి ఒక బ్రాహ్మణికి ఇచ్చి ఎక్కడో కుండిన నగరం నుంచి ఒక రాచకాంత నాకు ప్రేమలేఖ రాయడమా, వచ్చి తనని పొందమని. ఏమిటి అమ్మాయి అలాంటి పని చేసింది అని భృకుటి ముడేస్తున్నారేమో. ఎందుకు రాయను? ధన్యం లోకమనోభిరాము కుల విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీబలతాన శౌర్య కరుణా సంశోభితం నిన్నే కన్యల్ కోరదేవుడు రమాకాంతాలలామందు రాజన్యానేకవ సింహ నవలనే జన్మించనే మోహములు. నేనే కొత్తగా నీకు ప్రేమలేఖ రాశానా? నిన్ను ఎందుకు కోరను? నీకేం ఒక గుణం ఉంది, ఆ ఏమిట్లే ఇంకో రెండో గుణం లేనివాడు అందామంటే నీకు లేని గుణాలేమిటి? నువ్వు ధన్యుడు లోకమనోభిరాముడివి కుల విద్య రూప తారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితుడివి. నీకు లేని గుణాలేమిటి అంటే రహస్యం ఏమిటంటే నువ్వు భగవానుడి. భగవానుడంటే భ ద వ అంటే ఐశ్వర్య బల జ్ఞాన శక్తి వీర్య తేజస్సు అంటే లేనివాడు, 6 కలిగినవాడు, కళ్యాణ గుణ సహితుడు, హేయ గుణ రహితుడు అయిన పరమాత్మని పొందాలనుకుంటాం. కానీ గుణములు ఉన్నట్టుగా కనపడినవాడు, పూర్ణమైన గుణములు లేనటువంటి వాడు, ఇతరుల్ని నేను ఎందుకు ఎంచుకుంటాను? నేను భగవానునే కోరుకుంటున్నాను అని లోపలి సారాంశం. పైకి నిన్ని గుణములున్నటువంటి నిన్ను భర్తగా పొందుతానా, లేకపోతే శిశుపాలు లాంటి వాడిని వివాహం చేసుకుంటానా? అందుకని పైగా ఇలా ఒక కన్య నిన్ను కోరుకోవడం అన్నది నాతోనే ప్రారంభమైందా అని ఒక్కసారి తన అంశ ఏమిటో ఆయన అంశ ఏమిటో ఆవిడ జ్ఞాపకం చేసింది. కోరదేవుడు రమాకాంతాలమామము లక్ష్మీదేవిని ఇలా కోరుకోలా? క్షీరసాగర మదనం చేసినప్పుడు ఆవిర్భవించినటువంటి లక్ష్మీదేవి 3,000,000 దేవతల్ని చూపించి ఎవరిని వరిస్తామని అడిగితే నేను శ్రీ మహావిష్ణువుని మాత్రమే వరిస్తానని నీ మెడలో వరమాల వేయలా? ఇవాళ నేనే కొత్తగా చేశానా నీ మెడలో మాల వేయడం, నీకు లేఖ రాయడం? అందుకని రాజన్యానేకవ సింహనావలనే జన్మించనే మోహములు అని ఆవిడ అంటుంది. అంకిలి చెప్పలేదు చతురంగ బలంబులతోడ నిలియో పంకజనాభ శిశుపాల జనాసుతులను వధించి నా వంకకు వచ్చి రాక్షస వివాహమునం భవదీయ శౌర్యమే అంకువ చేసి కృష్ణ పురుషోత్తమ చేకుని పువ్వు వచ్చేదని. స్వామి, నా అంత నేనుగా నిన్ను వివాహం చేసుకోవడం కుదరదు. ఎందుచేత మా ఇంట్లో ఉన్నటువంటి అన్నలు నేను నిన్ను పొందడాన్ని అంగీకరించారు. అంటే ఇంద్రియములు పరమాత్మని పొందడానికి అంగీకరించట్లేదు. అది ఎంతసేపు మనసుతో కలిసి ఊడిగం చేసి సంసారమునందు ఉండబడుతుంది. అందుకని అనన్య శరణాగతి చేస్తున్నాను, నువ్వు తప్ప నాకు దిక్కు లేదని చెప్తున్నాను. అందుకని నువ్వేం చెయ్యాలి? అంకిలి చెప్పలేదు చతురంగ బలంబులతోడ నిల్లియో పంకజనాభ శిశుపాల జరాసుకులను జయించి నా వంకకు వచ్చి ఆ శిశుపాలుని ఆ కామాన్ని, క్రోధాన్ని, లోభాన్ని, మతాన్ని, మోహాన్ని, మాత్సర్యాన్ని నేను పోగొట్టుకోగలనా? నేను పోగొట్టుకోలేను. నీ పాదములు పట్టుకుంటాను. నువ్వే ఈ దుర్గుణములను తీసేయాలి, నువ్వే ఈ ఇంద్రియ ప్రకోపాన్ని అణచాలి, అణిచి నీదానిగా నన్ను స్వీకరించాలి అని అంతరార్థం. పైకి శిశుపాలుని నేను వివాహం చేసుకుంటానా? నువ్వే వచ్చి చతురంగ బలాలతో వచ్చి వీళ్ళందరినీ ఓడించి నన్ను భార్యగా నువ్వు పొందాలి. ఇలా పొందాలంటే నిన్ను పొందడం సామాన్యమైనటువంటి విశేషమా? శ్రీకృష్ణ పరమాత్మని భక్తగా పొందడం అంటే దానికి ఎంత అదృష్టం ఉండాలి అని ఆవిడ అంటుంది. ఇదంతా నిజంగా రుక్మిణీదేవి చెప్తున్న మాటలా? మనకి రహస్యాన్ని బోధిస్తోంది ఆవిడ. వ్రతముల్ దేవగురు ద్విజన్మభుల సేవలు దాన ధర్మాదులం గత జన్మంబుల ఈశ్వరం హరిజగత్ కళ్యాణు కాంక్షించి చేసి తినేని వసుదేవనందనుడు నా చిత్తేశుడవుగాక నిర్జితులైపోదురుగాక సంగరములో చీదీశ ముఖ్యాకములు. ఈ పద్యంలో అంటుంది,
వ్రతముల్ దేవ గురు ద్విజన్మ బుధ సేవలు దాన ధర్మాదులు. నేను గత జన్మలో ఏమైనా వ్రతాలు చేసినట్టుంటే, బ్రాహ్మణ సేవ చేసినట్టుంటే, గురువులకు సేవ చేసిన దానైతే, ఏమైనా తటాకములు మొదలైనటువంటివి నిర్మించిన దానైతే, పూజలు చేసిన దానైతే, పెద్దలను సేవించిన దానైతే, కానీ ఈ పుణ్యములు నేను చేస్తున్నాన్ని చెయ్యకుండా ఈశ్వరార్పణగా భగవంతుని ప్రీతి కొరకు ఈ కర్మలు చేసిన దానైతే, అటువంటి పుణ్యంట, అటువంటి స్థితిట మన భగవంతుడితో కలుగుతుంది. మిగిలినవి ఎలా వస్తాయి అంటే, మిగిలినవి ఎంత పుణ్యం చెయ్యండి, నేను చేశానన్న భావనతో చేసినటువంటి కర్మ ఏదో ఒక ఫలితాన్ని తీసుకొచ్చేస్తుంది. కానీ ఆ ఫలితం కోసం మళ్ళీ జన్మలెత్తవచ్చింది. రాచరికాన్ని పొందుతాడు. ఏమవుతుంది? ఒక్క రాత్రి నిద్రపోడు, పైకి రాచరికం. కానీ ఎప్పుడు శత్రువులు వస్తారో భయమే. ఒక్క రోజు ప్రశాంతంగా పడుకోవడానికి ఉండదు. అందరిలా గబగబా భోజనం పెట్టించుకు తినడానికి ఉండదు. ఎవడేం తెలిపాడో భయం. అందులో గబగబా ఓ మంచినీళ్లు తాగడానికి ఉండదు. ప్రశాంతంగా నగరంలో చేసినటువంటి పుణ్యానికి రాచరికం. కానీ లోపల నేను చేశాననేటటువంటి అహంకారంతో చేసిన దానికి లోపల పాప ఫలితం. ఈ రెండింటినీ కలిపి అనుభవించవలసినటువంటి అవసరం లేకుండా కేవలం భగవానుడు చేయించాడనేటటువంటి భావనతో ఎవరు చేసిన కర్మల్ని పరమేశ్వరుడికి అర్పణ చేసేస్తున్నారో అటువంటి వారికి పరమేశ్వరుడు తప్పుతట్ట. అందుకని నేను చేశానని అనకు అని చెప్పడానికి గత జన్మంబుల ఈశ్వరున్ హరిజగత్ కళ్యాణు కాంక్షించి చేసితినేని వసుదేవనందనుడు నా చిత్తేశుడవుతాక నిర్జితులైపోదురుగాక సంగరములు ఛేదీశ ముఖ్యాథవలు. ఆవిడ శిశుపాలుడని నోటితో కూడా అన్నమాట. ఆవిడకి అంత అసహ్యం ఆ శిశుపాలుడంటే. అంటే మహాభక్తులైనటువంటి వారి స్థితి అలా ఉంటుంది. వాళ్ళు కోరికని నోటితో కూడా ప్రకటించారు. నోటితో కూడా ప్రకటించకపోవడం అంటే అసలు కోరిక అనేటటువంటిది వాళ్ళ మనస్సులోకి రాదు. అంత స్థితిని పొందడాన్ని చూపిస్తోంది రుక్మిణీదేవి ఇవాళ. అది చాలా తేలికైనటువంటి విషయమో తమాషా అయినటువంటి విషయమో కాదండి. ఎందుచేత ఈ మాట చెప్తున్నానంటే, రమణ మహర్షికి ఒళ్ళు తుడుచుకోవడానికి ఒక తువ్వాలు ఉండేది. అది ఏటి దగ్గరికి వెళ్ళి స్నానం చేసేసి ఆ తువ్వాలు తీసుకొచ్చి ఒళ్ళు తుడిచేసుకుని ఆయన బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తుండేవారు. అందుకని తెల్లవారుజాము 3 గంటలకో 4 గంటలకో స్నానం చేసేసి ఒళ్ళు తుడిచేసుకుని ఆ బట్ట పిడిచేసి కాసేపు ఆరేసి నలుగురు భక్తులు వచ్చే వేళకి దాన్ని గబగబా మడత పెట్టి చుట్టూ తొర్రలో పెడుతుండేవారు. పెడుతుంటే ఏమిట్రా ఈ తువ్వాలు తీసుకెళ్లి అందులో పెట్టుకుంటూ ఉంటారు భగవాన్ అని చెప్పి ఓ రోజు నేను గిరి ప్రదక్షిణానికి వెళ్ళినప్పుడు ఒక భక్తుడు దాన్ని బయటికి తీసి చూశారు. చూస్తే తువ్వాలు అనబడేటటువంటి పదార్థం కన్నా దాంట్లో కన్నాలే ఎక్కువ ఉంటే ఆశ్చర్యపోయారు. కోటీశ్వరుల ఇది శిష్యుడు. ఆ గిరి ప్రదక్షిణం చేసి వచ్చిన తర్వాత అడిగారు, భగవాన్ ఏమిటి దారుణం, ఒక తువ్వాలినో మీకు తువ్వాలు లోట ఇన్ని కన్నాలా తువ్వాలికి? ఆ తువ్వాలు అలాంటి కన్నాల తువ్వాలతో తుడుచుకునే బదులు తువ్వాలు పాడైపోయిందంటే మీకు తువ్వాలు తెచ్చిమో అన్నారు. అంటే రమణులు అన్నారు, అది తువ్వాలా? సహస్రాక్షుడు ఇంద్రుడు 1000 కన్నాలు 1000 కళ్ళు ఇంద్రుడితో తుడుచుకుంటున్నాను. ఎంత తృప్తో చూడండి. వాళ్ళకి ఇంత కోరిక మనసులో ఉండదు. కూర్చునేవారు. మహారాణి గారు బుట్టలతో లడ్డూలు పంపించారు. ఆ లడ్డూలు అందరికీ పంచబోతున్నారు. ఎదురుగుండా ఒక ఆవిడ వణుకుతూ 80 ఏళ్ల వృద్ధురాలు సంకటి పట్టుకొచ్చింది. సంకటి అంటే కుర్తి లాంటి దాంట్లో కొంచెం పిండి కలుపుతారు. మహాపేదలైనటువంటి వాళ్ళు తాగుతారు దాన్ని. ఆ సంకటి పట్టుకొచ్చింది. భగవాన్ మీకు గుర్తుందా, మీరు ఆ పైన విరూపాక్ష గుహలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు మీకు ఈ సంకటి తెచ్చేదాన్ని అని పట్టుకొచ్చింది. సంకటి తెచ్చావా నా కోసం? అబ్బో నాకు ఆ సంకటి ఎంత ఇష్టం, లడ్డూలు మీరు తినండి, నేను సంకటి తాగుతాను, నాకు అది ఇష్టం. అది కాదు అసలు రహస్యం. సంకటి ఇష్టమూ కాదు, లడ్డూ పట్ల విరక్తి కాదు. ఆవిడ అంత ప్రీతితో తెచ్చిన సంకటి తాను తాగకుండా లడ్డూ తింటే ఆవిడ మనసు చిన్నముచ్చుకుంటుందని గిన్నెడు సంకటి తాను తాగి లడ్డూలు వచ్చిన వాళ్ళందరికీ పెట్టేవారు. ఇదండి ఈ స్థితి మామూలుగా వచ్చేది కాదు. నిజంగా మకర సంక్రమణం లాంటి పరమ పవిత్ర దినాన అటువంటి మహాపురుషుల్ని తలుచుకోవాలి. అది మనకి శ్రీరామ రక్ష. ఆయన ఎంత స్థితిని పొందారంటే రమణులు నిజంగా మహానుభావుడు. వారి యొక్క స్థితిని చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అసలు ఒక్కనాడు ఒక చిన్న కోరిక అన్నది ఉండేది కాదు. కోరిక ఉండడానికి మనస్సు ఉంటే కదా, ఆ మనస్సు ఎప్పుడు ఆత్మలో లయమైపోయి తుర్యంలో సాక్షి మాత్రంగా ఉండేవారు. అంతటి మహానుభావుడు కనుక కోరిక లేనటువంటి స్థితిని చూపిస్తోంది వాళ్ళ అమ్మవారు. అందుకని
నేను కాని అటువంటి బలం ఉన్నదాన్నైతే వసుదేవనందనుడు నా చిత్తేశుడవుగాక నిర్జితులైపోదురుగాక సంగరములు చేగీశ ముఖ్యాధములు. ఆ శిశుపాలుడని కూడా అందు, కోరిక అని కూడా నోటితో అందు, కామము అని కూడా అందు. చిత్తమునకు పుట్టినటువంటి చేదీశుడు అధముడు వాడు నిర్జితుడైపోదురుగాక, నీ యొక్క అనుగ్రహము ప్రసరించుగాక అని అడుగుతుంది అమ్మవారు. అడిగి ఆవిడ అంటుంది, ప్రాణేశ నీ మంచు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేల భువనమోహన నిన్ను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేల పురుషరత్నమ నిన్ను భోగింపగాలేని కనులత వలని సౌందర్యమేల దైత నీయధరామృతంబానగాలేని జిహ్వకు ఫలరుచి సిద్ధియేల నీరజాతనయన నీవనమాలిక గంధమబ్బలేని ఘ్రాణమేల ధన్యచరిత నీకు దాస్యంపు చేయని జన్మమేల 1000 జన్మములకు అంటుంది. ఆవిడ కోరుకున్నది కేవలం ఏదో కామంతో కృష్ణ పరమాత్మని వివాహం చేసుకోవడం కాదు, అసలు రహస్యం చెప్పేస్తోంది ఈ పద్యంలో. మహాభక్తులైనటువంటి వారి కోరిక ఏమిటి అది అడుగుతోంది. ప్రాణేశ నీ మంచు భాషలు వినలేని కర్రరంధ్రంబుల కలిమియేల. పరమేశ్వర, నువ్వు పలికినటువంటి పలుకులు వినలేని ఈ చెవులు ఎందుకు? ఆయన పలికిన పలుకులే వేదం. ఆ వేదము యొక్క గానాన్ని, ఆ వేదము యొక్క స్వరాన్ని వినలేనప్పుడు ఈ చెవులెందుకు ఇంకా? అందుకని ప్రాణేశ నీ మంచు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేల భువనమోహన నిన్ను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేల. పరమేశ్వరుని యొక్క మూర్తిని ఆపాదమస్తక దర్శించి పరవశించిపోయేటటువంటి హృదయం లేనప్పుడు ఆ జన్మెందుకు? ఎప్పుడు పాడుకున్నారండి అన్నమాచార్యుల వారి కీర్తన? వెంకటేశ్వర స్వామి వారి ముందు నిలబడి పాడింది కాదు. పొడగంటి మయ్యామిమ్ము పురుషోత్తమ అని, పొడగంటి మయ్యామమ్ము పురుషోత్తమ ఎడయకుమయ్యా కోనేటి రాయరా. అందులో చూడండి ఎంత చిత్రం అంటే, ఆ వడిబాయక తిరిగే ప్రాణబంధుడా, కాలవించి తప్పి తీర్చు కాలమేఘమా. ఎక్కడున్నాయి అందులో వెంకటేశ్వర స్వామి వారి పేరు? ఏ ఇందులోనైనా ఆ పాదంలోనైనా ఉందా? ఆయన వడిబాయక తిరిగే ప్రాణబంధుట, మిగిలిన బంధాలన్నీ దేహంతో. ఆయన అసలు బంధువు. ఇక్కడ ప్రాణరూపంలో ఆయన వడిబాయక తిరుగుతుంటాడు. ఆ వడిబాయక అంటే ఆ మాట చూడండి, ఆ వడి, ఆ వేగంలో తేడా వచ్చింది అనుకోండి, అంటున్నాడు అనుకోండి, ఆయాసం వచ్చిందని అంబులెన్స్ ఎక్కిస్తాడు. అందుకని ఆ వడి తగ్గకుండా తిరిగేటటువంటి ప్రాణబంధుడు ఆయన. ఆయన తిరిగినంత సేపు ఇది ఉన్నది 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 అంటారు. అది శివం. అటువంటి వాణ్ణి ఇక్కడ చూడలేను, ఇక్కడ చూస్తున్నాను కరచరణాదులతో. వడిబాయక తిరిగే ప్రాణబంధుడా, గరవించి దప్పి తీర్చు కలమేఘమా. ఆ మేఘం ఒకరు అడిగారని లేదు, దాహం వేస్తే తనేమి అపేక్షించకుండా వచ్చి కురిసేస్తుంది. ఆయన కేవలం నమస్కరించకపోయినా లోపలకు వచ్చిన అగ్నిహోత్రమై జీర్ణం చేస్తున్నాడు. అటువంటి వాణ్ణి ఇవాళ నేను కరచరణాదులతో వెంకటాచలపతిగా చూశాను అని అన్నమాచార్యులు వారు స్తోత్రం చేస్తారు. బహుశः ఇవాళ రుక్మిణీ కళ్యాణానికి ఆవిడ చేసినటువంటి ఆ గానానికి సరిపోయి. అందుకని వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అన్నట్టుగా అమ్మవారి ఇక్కడ అంటుంది చక్షురింద్రియముల సత్వమేద. అటువంటి వాణ్ణి కరచరణాదులతో ఎదురుగుండా మూర్తి అయి ఉండగా ఆయన్ని దర్శించలేనప్పుడు ఇంకా ఈ కళ్ళెద్దుకు. మహానుభావుడు అన్నమాచార్యులు వారు ఎక్కడండి ఆ కోనేటి దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. కోనేటి దగ్గరికి వెళ్ళి కూర్చుని రాసుకున్నటువంటి కీర్తనలో అదొకటి. ఏది? ఆ బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము కానిని పేదము, చలగి వసుత కొలిచిన నీ పాదము, తలరిగు మోపిన పాదము అని ఏంటి ఎంత చిత్రం. ఆ పాదాలొక్కటి దర్శనం చేస్తే ఎన్ని భావాలు వచ్చేసాయో చూడండి అన్నమాచార్యుల వారికి. స్వామి అవి బ్రహ్మ కడిగిన పాదాలు స్వామి, అవి కాదు కాదు స్వయంగా బ్రహ్మం ఆ పాదాలు. ఆ పాదాలు 3 లోకాల్ని కొలిచిన పాదాలు, బలి తల మీద పెట్టిన పాదాలు, ప్రేమతో శ్రీసతి పిసికెడి పాదము, ఆ లక్ష్మీదేవి పిసికేటటువంటి పాదాలు అని ఇన్ని రకాలుగా తలుచుకుని మురిసిపోయారు ఒక్కసారి దర్శిస్తే. ఇదిగో ఆ భావన ఉందే, అది చక్షురింద్రియముల సత్వమే కదా. అలా చూడని నాడు దిక్కుమాలినవన్నీ చూసి లోపల పెట్టుకునేదానికి కళ్ళెందుకు స్వామి? భువనమోహన నిన్ను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేలా. దయిత నీ అధరామృతం బాలగాలేని జింహకు ఫలరుచి సిద్ధియేలా. నీ పెదవులని నా పెదవులతో తాకని నాడు దయిత నీ అధరామృతం బాలగాలేని జింహకు ఫలరుచి సిద్ధి ఎక్కడుంది? ఆ నాలికకి రుచి ఎక్కడ తెలుస్తుంది? అంటే పరమేశ్వరుడితో మనం అలా చేయగలమనే.
ఆయన నోటితో తీసుకుని విడిచిపెట్టినటువంటి ఉచ్ఛిష్టం ప్రసాదం భగవానుడి దగ్గరికి తీసుకెళ్లి పెడతాము. స్వామి ఆరగించు అని ఓం భవస్వ ఓం తత్సవితుర్వరేణ్యం దేవస్య ధీమహి అని నివేదన మంత్రం చెప్తాం. చెబితే స్వామి స్వీకరించాడు. స్వీకరించగానే ఆయన కంటి చూపుతో ఇలా చూసి ఒక పిసరు తీసి నోట్లో వేసుకుని తిన్నాడు. మధ్య మధ్య పానీయం సమర్పయామి నీళ్లు తాగాడు. చేతులు కడుక్కున్నాడు, కాళ్ళు కడుక్కున్నాడు. ఆయన తినగా మిగిలిన పదార్థం ప్రసాదం అని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుంటున్నాం. అలా భావనతో అబ్బా మా స్వామి జగత్తునంతటిని రక్షించేటటువంటి తన చేతులతో శ్రీ మహాలక్ష్మి ఇలా అభయముద్ర పట్టినంత మాత్రం చేత ఐశ్వర్యాన్ని కురిపించగలిగిన చేతులతో వాళ్ళిద్దరూ ఈ పులిహారలో చెయ్యి పెట్టి ఇంతంత పులిహార తీసి నోట్లో వేసుకుని అమ్మ ఇంకా తినమ్మా, అయ్యా ఇంకా తినండి కొంచెం అంటే, అయ్యో తిన్నానో కడుపు నిండింది, చాలా సంతోషం, చాలా బాగుంది, మిగిలింది నువ్వు మీ పిల్లలు అందరూ తీసుకోండి అని స్వామివారు చెప్పినట్టు రెండి రెండని భార్యని పిల్లల్ని పిలిచి ఆ ప్రసాదాన్ని తినేటప్పుడు ఇది పరమేశ్వరుడు ఎంగిలి చేసిన ప్రసాదం అని ఆర్తితో తిన్నటువంటి ప్రసాదం ఉందే, అది దైత నియధరామృతం బాగా ఆనగాలేని జింహకు కలరుచి సిద్ధి. ఇవి తింటే వస్తుంది నాలికి శుద్ధి. అటువంటి ప్రసాదం తింటే అలాంటి తులసి తీర్థం తాగితే వస్తుంది శుద్ధి. అందుకని జింహకు కలరుచి సిద్ధి అని పురుషరత్నము నిన్ను భోగింపగాలేని జన్మకు సిద్ధి ఎక్కడుంది? పురుషరత్నమ నిన్ను భోగింపగాలేని తనులత వలన సౌందర్యమేవ. నీతో భోగించినప్పుడు ఈ తనువుకి సౌందర్యం. అంటే నిన్నటి రోజునే భోగి పండుగ చేసుకున్నాం. భోగం అంటే బాహ్యమునందు మనం అనుభవించేటటువంటి భోగం నీచమైనటువంటి భోగం, అది కాదు. ఇక్కడ మనస్సుతో ఒక శరీరాన్ని వేరొక శరీరంతో కలిపి ఆనందించినటువంటి హేయమైన సుఖం నీచ భోగం, అది కామ్యం, అది కాదు. ఏది భోగం అంటే అందుకే ఏమంటే వెంకటేశ్వర స్వామి గుళ్ళో ధనుర్మాసం అంతా అయ్యా భోగం చేయించండి, భోగం చేయించండి, పులిహార భోగం చేయించండి, చక్రపొంగల్ భోగం చేయించండి అంటే పులిహార చక్రపొంగలి వెళ్ళి స్వామివారి పక్కన పడుకున్నాయనే. అది కాదు దాని అర్థం. భోగం అనుభవించడం అంటే బ్రహ్మానందమును అనుభవించుట. ఈ లోపలే ఉన్నటువంటి బ్రహ్మమును తెలుసుకుని శరీరము నేను కాదని ఆనందమును అనుభవించుట. అటువంటి బ్రహ్మానందాన్ని అనుభవించడానికి శరీరం ఉండాలి. ఇందులో ఉండి దాన్ని తెలుసుకోవాలి. అందుకని ఋతువంతం. అందుకని పురుషరత్నమ నిన్ను భోగింపగాలేని తనులత వలన సౌందర్యమేవ. అటువంటి సౌందర్యాన్ని పొందనప్పుడు ఈ సౌందర్యాన్ని చూసుకుని దిక్కుమాల మొహం చాలా బాగుంది, తెల్లగా ఉంది, క్రాక నల్లగా ఉంది, లాల్చీ బాగుంది అని తలువుకుంటుంటే బాల్యాదిశ్యమిదగ్రతాదిశు తదా సర్వాస్వస్థాస్యపి వ్యావృత్తా స్వనువర్తమాన మహిమత్యంత స్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు. బాల్యంలో, యవ్వనంలో, కౌమారంలో, వార్ధక్యంలో ఉన్నానని చెప్పినటువంటిది ఉండిపోయింది. జర్జరీభూతమై శరీరం పడిపోతుంది. ఇందులో ఉండి లోపలున్నదాన్ని తెలుసుకోలేనప్పుడు దీని యందు తాదాత్మత పెట్టుకుంటే మాత్రం ఇది ఉండిపోతుంది. ఆ పాంచభౌతిక వికారమైన శరీరం పంచభూతములకు వెళ్లి తీరవలసింది. కానీ ఇందులో ఉండి వెళ్ళని దాన్ని తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడం పురుషరత్నమ నిన్ను భోగింపగాలేని తనులత వలని సౌందర్యమేలా. తనులత అన్నారు. ఈ తీగ పందిరిని అల్లుకోవాలి, అప్పుడు దీనికి సార్థకత. పరమాత్మని అల్లుకోవాలి విడదీయలేని విధంగా. అందుకని అంటారు శంకరులు, అంకోలం నిజ బీజ సంతిత రయస్కాంతోఫలం సూచిక సాధ్వి నైజ విభం లతాక్షితిరువం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతి యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతోవృత్తి రూపేత్య తిష్టతి సదా భక్తి ఇచ్చుచ్యతే అంటారు శివానందలహరిలో. చిట్ట చివరికి భక్తి ఏ స్థితికి వెళ్ళిపోవాలంటే నది సముద్రములో కలిసిపోయాక నీళ్లు తెచ్చి విడదీయమనండి నదిగా సముద్రంగా ఇక తీయలేదు. అటువంటి స్థితిని పొందడానికి జీవ బ్రహ్మైక్య స్థితిని పొంది ఆత్మగా తాను నిలబడేటటువంటి స్థితిని ఈ శరీరంలో ఉండి పొందాలి. అలా పొందలేనప్పుడు ఈ శరీర సౌందర్యాన్ని చూసుకునేదానికి ఉండిపోయేదా? ఎందుకు వచ్చింది స్వామి నాకు? పైకి స్వామివారిని అడుగుతున్నట్టు ఆంతరమునందు జగత్తుకు బోధిస్తోంది తల్లి. అందుకని దైత నియధరామృతం బానగాలేని జింహకు పవనుచి సిద్ధియేలా వనమాలిక గంధమబ్బలేని ఘ్రాణమేల ధన్యచరిత నీకు దాస్యంబు చేయని జన్మమేల వేయి జన్మములకు. ఎన్ని జన్మలెత్తిన దాస్యం అంటే దాస్యం రెండు విధాలు. దాస్యంలో ఒక స్థాయి దాస్యం పరమేశ్వరుడి యొక్క కైంకర్యం. రెండవ స్థాయి దాస్యం హనుమ చెప్తారు. జయిచ్చతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జైతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతామర్తత్వజ అంటారు సుందరకాండం. ఆ దాస్యం జగత్తంతా రామమయంగా చూడగలగడం, రాముడు తప్ప వేరొకటి చూడాలనేటువంటి అద్వైత స్థితిని పొందడం.
అందుకని సీతమ్మలో రాముడు కనబడితే కానీ హనుమ ఈ మాట చెప్పరు. దాసోహం కోసలేంద్రస్య. సీతమ్మలో రాముడిని చూడగలగాలి, ప్రకృతిలో పరమేశ్వరుడిని చూడగలగాలి, ఆ ఏకత్వాన్ని అద్వైతానుభవాన్ని పొందగలగాలి. ఆ పొందినటువంటి హనుమ చెప్పిన మాట దాసోహం కోసలేంద్రస్య. అందుకని అదిగో అటువంటి దాస్యాన్ని నేను అడుగుతున్నాను. సమస్త జగత్తు పరబ్రహ్మము తప్ప వేరొకటి కనపడనటువంటి స్థితి నాకు కావాలి, అటువంటి అద్వైత అనుభూతిని నేను కోరుకుంటున్నాను అని అమ్మవారు ఆ శ్లోకంలో విజ్ఞాపన చేసి ఏనీ గుణంబులు కర్ణేంద్రియములు శోక దేహతాపంబులు తీరిపోవు. ఆ లేఖంతా చదవలేని వాళ్ళు కనీసం ఈ ఒక్క పద్యాన్ని చదువుకోమంటారు. ఇది చదువుకుంటే యవ్వనంలో ఉన్న వాళ్ళకి వివాహం జరుగుతుందిగా, ఏ వయస్సులో ఉన్న వాళ్ళైనా ప్రతిరోజు ఈ పద్యాన్ని పూజామందిరంలో విజ్ఞాపన చేస్తే వాళ్ళకి ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. ఏనీ గుణంబులు కర్ణేంద్రియములు శోక దేహతాపంబులు తీరిపోవు, ఏనీ శుభాకార వీక్షింప కందుల కకిలార్థ సంపదలు కలుగుచుండు, ఏనీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు, ఏనీల సన్నామమే ప్రొద్దు భక్తితో చింతింప బంధ సంతతులు వాయు, అట్టి నీయందు నా చిత్త మనవరతము నచ్చియున్నది నీయాన నానలేదు, కరుణ చూడు ముఖంసారి కలువిదారి శ్రీయుతాకార మాననీ చిత్తచోర. ఎంత చిత్రమైన పద్యమో చూడండి. ఎనీ గుణంబులు కర్ణేంద్రియములు శోక దేహతాపంబులు తీరిపో. భగవానుని యొక్క గుణాలు ఎన్నడూ ఈ చెవిలో పడతాయో అప్పుడు దేహానికి ఉన్న తాపం పోతుంది. అప్పటి వరకు ఉండే తాపం ఏమిటి? సంసారం అనేటటువంటి తాపము ఉంటాయి. ఆ భగవంతుని యొక్క గుణములు ఒక్కసారి చెవిలో పడితే ఓహోహో వాడురా జగద్రక్షకుడని తెలుసుకుంటాడు. తెలుసుకుని ఇప్పటి వరకు తనకి రక్షకులని అనుకున్నటువంటి వాళ్ళని విడిచిపెట్టి భగవంతుని యందు తన రక్షణ భారాన్ని నిక్షేపిస్తాడు. అందుకని ఏనీ గుణంబులు కర్ణేంద్రియములు శోక దేహతాపంబులు తీరిపోవు, ఏనీ శుభాకార వీక్షింప కందుల అఖిలార్థ సంపదలు కలుగుచుండు. ఈ కంటితో మీరు చూసేటటువంటి జగత్తుని ఎంత చూడండి అది బంధమైన పడుతుంది. మీరు ఎన్నిటిని చూడండి, ఈ కంటితో ఎన్నిటిని చూసినా అది లోపల మనస్సులో నిలబడితే అది బంధానికి పనికొస్తుంది. ఒక్క పరమేశ్వరుణ్ణి చూసినటువంటి చూపు మాత్రం మనని ఉద్ధరించడానికి పనికొస్తుంది. అందుకని ఏనీ గుణంబులు కర్ణేంద్రియములు శోక దేహతాపంబులు చీరిపోవు, ఏనీ శుభాకార వీక్షింప కందుల కకిలార్థ సంపదలు కలుగుచుండు, ఏనీ చరణసేవ లేప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు. భువనములకన్నిటికీ ఉన్నతత్వాన్ని పొందుతట ఎప్పుడు? పరమేశ్వరుడి యొక్క పాద సేవ చేసినప్పుడు. ఆ సేవ అంటే కామ్యంతో కూడి చేసినటువంటి సేవని సేవ అన్నారు. అది ప్రతిఫలాపేక్షతో ఉంటుంది. ఇంటికి పని మనిషి వచ్చి ఇల్లు తుడుస్తుంది, నేను వెళ్ళి ఆఫీసులో ఉద్యోగం చేస్తాను, చేస్తే ఇవన్నీ సేవ చేశానండి మా ఆఫీస్కి అని అనడానికి వీల్లేదు. ఎక్కడ సేవ? 31వ తారీఖున జీతం ఇవ్వకపోతే ఒక్క ఫైల్ ముట్టుకోం. ఎందుకు ముట్టుకోం? వాడు జీతం ఇస్తే మేము చేస్తాం. అందుకని అది సేవ ఏం కాదు. సేవ అంటే ప్రతిఫలాపేక్ష లేకుండా చెయ్యకుండా ఉండలేక చేసినది సేవ. తండ్రి గారు కాళ్ళు పట్టడం సేవ, పిల్లల్ని కూర్చోబెట్టి ముద్దు చెయ్యడం సేవ, పిల్లల పట్ల వాత్సల్యంతో ఉండి వాళ్ళ యొక్క యోగక్షేమాల్ని చూడడం సేవ తప్ప భగవంతుడికి కూడా చేసేటటువంటి సేవ అలా చేయమని చెప్తోంది అమ్మవారు. తప్పించి అస్తమానం కోరిక పుట్టినప్పుడు కోరిక తీరనప్పుడే భగవంతుడి దగ్గరికి వెళ్ళడం, గుడిలోకి వెళ్ళడం, మొక్కులు మొక్కడం, ఇది నిజానికి భక్తి కాదా అంటే కాదు అని భగవంతుడు కూడా అనలేదు. ఎందుకంటే ఆర్తి జిజ్ఞాసు అర్ధార్థి వీళ్ళు కూడా భక్తులే లేరా అన్నాడు. పాపం ఆయన ఏదో రకంగా వచ్చాడు కదా నా దగ్గరికి. కానీ ఇంకా ఇదే ప్రయోజనంగా పెట్టుకుని అవసరం ఉన్నప్పుడే ఆయన దగ్గరికి వెళ్ళడం చాలా అసహ్యకరమైన విషయం మనుష్య జన్మలో. అందుకని ఏమీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలవు. నువ్వు కోరిక కోరుకుని ఆయన చరణ సేవ చేసింది కోటీశ్వరుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆఖరికి కొబ్బరి పీచు తెచ్చుకోవడం లాంటి. కానీ పరమేశ్వరుడి యొక్క చరణ సేవ నువ్వు ఏమీ కోరుకుండా చేస్తే ఆయన ఇచ్చేది భువనములకన్నింటికి ఈశ్వరత్వాన్ని ఇస్తాడు. అదే కదండి, అది ఈశ్వరత్వమే కదా. శంకర భగవత్పాదులు అంటారు, మిగిలినటువంటివి కాకి లేక ఒక్కసారి తనని తాను ఆత్మగా తెలుసుకున్న వాడికి, తనని తాను పరమేశ్వరుడిగా తెలుసుకున్న వాడికి, అహం బ్రహ్మాస్మి స్థితిని చేరిన వాడికి మిగిలిన ఎన్ని భోగాలు కాకిరెట్టే, వాడికి ముట్టుకోడు భోగాలు. భువనోన్నతత్వంబు పొందగలదు. అట్టి నీయందు నా చిత్త మనవరతము నచ్చియున్నది నీయాన నమలేదు. నాకు సిగ్గు లేదంటోంది అమ్మవారు. ఏమిటి మాట అనొచ్చారు ఇదే అంటే? సిగ్గు లేదంటే సిగ్గు దేని గురించి మాట్లాడతారు? ఒంటికి కట్టుకోవలసినటువంటి వస్త్రం గురించి, స్త్రీ పురుషుడు దేహము ఆత్మ భావన
దేహభావన ఏర్పడితే సిగ్గు అంటారు. ఇప్పుడు తండ్రి ఉంటాడు, తండ్రి ఆఫీస్ నుంచి ఏదో స్వీట్లు ప్యాకెట్ కట్టుకుని స్కూటర్లోంచి డబ్బా తీసుకుని మెట్టెక్కుతుంటాడు మేడ మీదకి. చంటి పిల్ల, అది 3 ఏళ్ల పిల్ల, స్నానం చేస్తుంటుంది, బట్టలు ఇప్పుకొని బాల్కనీలో ప్లాస్టిక్ డబ్బాలో నీళ్లు వేసేసుకుంటూ వేసంకాలంలో పోసుకుంటుంటే ఆ బాల్కనీలోంచి చూసింది నాన్నగారు స్కూటర్ డబ్బాలోంచి స్వీట్లు డబ్బా పట్టుకుని పైకి ఎక్కడం. నాన్నగారు తలుపు చూసుకుని లోపలికి వచ్చి అమ్మయ్యా ఇలా కుర్చీలో కూర్చోగానే తడివెంటుతో పరిగెత్తుకొచ్చి నాన్నగారిని గట్టిగా పట్టుకుని నాన్నగారు నాకేనా తెచ్చారు స్వీట్స్ అంటుంది. ఇక్కడ సిగ్గులేనితనం ఆ పాపకి ఏమైనా ఉందా? అంటే సిగ్గులేనిదానా బట్టలు వేసుకోకుండా వచ్చావు అంటాడా తండ్రి? అనడు. 3 సంవత్సరముల పాపకి ఎంతగా తన దేహము మీద అభిమానము లేక తండ్రిని కౌగలించుకోవడమే పరమ ప్రయోజనము, అంతగా దేహమునందు భావన లేక పరమేశ్వరుణ్ణి పొందడమే భావనగా పెట్టుకున్నటువంటి మహాభాగవతులు శరీరాన్ని మరిచిపోయిన వాళ్ళు ఉన్నారు చూసారా? అటువంటి స్థితిని గుర్తు చేస్తోంది అమ్మవారు. రమణ మహర్షి కొన్నాళ్ళు గోచి కూడా పెట్టుకునేవారు. అంటే అసలు దేహం గురించి భ్రాంతి ఉంటే కదా, అలా తిరక్కండి భగవాన్ బాగుండదు, గోచి ఒకటి పెట్టుకోండి అంటే ఆ తర్వాత గోచి పెట్టుకున్నారు. అందుకని మనకి దేహభావం, వాళ్ళకి అసలు దేహం ఉంటుందా అంటారు వాళ్ళు. ఇది చాలా చిత్రంగా ఉంటుంది. అందుకని రామకృష్ణ పరమహంస అన్నారు, అలాంటి వాళ్ళని చూసి ఎవడో పిచ్చాడంటుంటాం మనం. అబ్బా నాకు ఎప్పుడు వస్తుందో ఇలాంటి పిచ్చన్నారు ఆయన. అందుకని ఆ తల్లి అంటుంది, ఇవాళ నీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు అట్టి నీయందు నా చిత్త మనవరతము నచ్చియున్నది నీయాన ననలేదు కరుణ చూడుము కంసారి కడువిదారి కంసుడికి శత్రువా అని పిలుస్తోంది. కంసుడు అంటే మనస్సు. అందుకని కంసుడు మధురుని పరిపాలిస్తాడు. మధురముగా తిప్పేది మనస్సు. ఆ మనస్సుకి నాయకత్వం కంసుడు వహిస్తాడు. అందుకని యమున కవతల నందుడు ఉంటాడు, అంటే గురువు ఉంటాడు. నందుడి దగ్గర కృష్ణుడు ఉంటాడు, మధురలో కంసుడు, కంసుడి దగ్గర అందరూ రాక్షసులే ఉంటారు. ఆ కంసుడికి శత్రువా, మనస్సుకి శత్రువైన వాడా, కంసారి కలువిదారి కలుల్ని ఆ లోపల ఉండేటటువంటి కాపట్యాన్ని విరిచేసేటటువంటి వాడా నన్ను దయచేయు. కలువిదారి శ్రీయుతాకార అపారమైనటువంటి ముగ్ధమోహన సౌందర్యం ఉన్నవాడా, శ్రీయుతాకార మానినీ చిత్తచోరా. తాను ఒకరికి లేఖ రాసి అబ్బాయి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవయ్యా లవ్ లెటర్ రాసేవాళ్ళు అమ్మాయిలందరి గుండెల్లో అమ్మాయిలందరి మనస్సులు చౌర్యం చేసేవాడా, నన్ను పెళ్లి చేసుకో అని రాస్తారండి. అంటే వాడు ఎటువంటి వాడు? అందరి చుట్టూ తిరిగేవాడు. వాడిని ఈవిడ పెళ్లి చేసుకోవడం అలా ఏ కాంతైనా కోరుకుంటుందా పెళ్లి చేసుకోమని? మరి శ్రీయుతాకార మాననీ చిత్తచోర ఏంటి? మాననీ చిత్తచోర అంటే ఈ స్త్రీలు అంతమంది. అందుకే కృష్ణుడు స్త్రీలతో తిరుగుతుంటాడు. స్త్రీలతో తిరగడం అంటే నిజంగా ఆయన కర్మగానే ఆడవాళ్ళం వెంట పడవా? ఆయనే సంకల్ప మాత్రం చేత కోట్ల మందిని సృష్టించుకోగలడు కావాలంటే. అది కాదు ఆయన తిరగడం అంటే. స్త్రీలంటే పారతంత్ర బుద్ధితో ఉన్నవారు, తమంత తాము రక్షించుకోని వాళ్ళు, భర్త యందు తమ రక్షణ భారము నిక్షేపించిన వాళ్ళు. ఇదిగో వీళ్ళు పరమ భాగవతోత్తములు, భగవంతుడి చేత రక్షింపబడదామనుకున్న వాళ్ళు. విశ్వామిత్రుడికి తెలియవా? అన్ని విద్యలు వచ్చాయి, ధనుర్వేదం అంతా వచ్చు, కానీ ఆయన తనని తాను రక్షించుకోలేదు. చేసేసి రాముడి చేత తాను రక్షింపబడ్డారు. అలా భగవంతుడి చేత రక్షింపబడాలని కోరుకున్నటువంటి వాళ్ళు ఎవరున్నారో, భగవంతుణ్ణి పొందాలని కోరుకున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు అటువంటి భక్తులు. అటువంటి భక్తుల యొక్క చిత్తమును చౌర్యము చేసేవాడా అంటే వాళ్ళందరి మనస్సులు నీ దగ్గర పెట్టుకున్నవాడా అని పిలుస్తోంది అమ్మవారు. మాననీ చిత్తచోర అని పిలిచి, స్వామి ఒకవేళ వచ్చి ఎలా నిన్ను వివాహం చేసుకుంటాను? నీ అంతఃపురం ఉంది, నువ్వు ఎక్కడో అంతఃపురం లోపల ఏకాంత మందిరంలో ఉంటావు, ఆ బయట కొన్ని లక్షల సైన్యం ఉంటుంది, నేను వచ్చి ఎలా అని నీకు అనుమానంగా ఉందేమో స్వామి. నీకు నేను ఒక చిన్న ఉపాయం చెప్తాను, ఆ ఉపాయాన్ని జాగ్రత్తగా నువ్వు పాటిస్తే నన్ను వివాహం చేసుకోవడం అంత కష్టమైనటువంటి పని కాదు. నువ్వు చాలా సులభంగా నన్ను వివాహం చేసుకోవచ్చు. ఎందుచేతనంటే శ్రీయుతమూర్తిలో పురుష సింహమ సింహము పాలి సొమ్ము గోమాజుగు కోరు చందమున ఈ దురాత్ముడు చైత్యుడు నీ పదాంబుజాయనినైన నన్ను బడిగా కులిపోయిదనుంచునున్నవాడు ఎరుగడద్భుతమైన భవత్ప్రతాపమున్న శ్రీయుతమూర్తి. ఓ పురుష సింహమా, నువ్వు పురుషుల్లో సింహం లాంటివాడి, నీకు దక్కాలని నేను నీ పాదములు పట్టుకు పూజ చేస్తుంటే నక్క లాంటి శిశుపాలుడు నన్ను ఎత్తుకుపోవాలని కూర్చున్నాడు. సింహం కావలసినటువంటి దాన్ని నక్కెత్తుకుపోవడమే. కానీ ఈ సత్వగుణం ఇలా ఉంటుందని నమ్మకం ఏమిటి? రజోగుణం తమోగుణం మళ్ళీ ప్రకోపం చెందవచ్చు, ఇంద్రియములు నన్ను చిత్తానికి అప్పజెప్పచ్చు. అలా జరగక ముందే నువ్వే వచ్చి నీ దానిగా నన్ను స్వీకరించు. అందుకని శిశుపాలుడనేటటువంటి నక్క సింహం అనేటటువంటి నీకు చెందవలసిన నన్ను పొందాలని చూస్తోంది.
నువ్వే వచ్చి ఒక్కసారి నిలబడి ఒక్కసారి గర్జించావా, సింహం యొక్క కేక వింటే నక్క పారిపోతుంది. అందుకని స్వామి నువ్వు రావాలి. పైగా వచ్చినప్పుడు పెద్ద రక్తపాతం చేసి అందరినీ చంపి నన్ను తీసుకెళ్లాలనుకుంటున్నావేమో, అలా ఏమక్కర్లేదు. లోపలి సౌధంబులో వర్తింపగా నిన్ను తేవచ్చునే అట్లు తెత్తునేని కావలి వారల కలబంధువుల చంపి కానితారాదని కమలతైన భావించి తేని ఒక ఉపాయంబు చెప్పెద ఆలింపు. కులదేవయాత్ర చేసి నగరు వెల్వడి నగజాతకను మొక్క పిండికి మునువడ పిండి కూతురు నెలవి మావారు పంపక నేను అట్లు పురము వెల్వడి భూతనాథు సతికి మొక్కంగ వచ్చదను ఆ సమయమున నీవు నన్ను కొనిపొమ్మున వార్య చరితాన్ని. నేను అంతఃపురంలో ఉంటాను. పెళ్లికి ముందు మా వాళ్ళకు ఒక సంప్రదాయం ఉంది. నేను రథంలో పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆలయానికి వస్తాను. వచ్చి పార్వతీ పరమేశ్వరుడికి నమస్కారం చేస్తాను. ఆ సమయంలో నువ్వు అంతఃపురంలోకి రావక్కర్లేదు, శత్రువుల్ని నిర్జించక్కర్లేదు, యుద్ధం చెయ్యక్కర్లేదు. చడి చప్పుడు లేకుండా పార్వతీ పరమేశ్వరులు ఉన్న దగ్గరికి నువ్వు రా. వస్తే నేను నమస్కారం పెట్టి బయటికి వస్తాను. గభాలను ఆ చెయ్యి పట్టుకుని రథం ఎక్కించుకో తీసుకెళ్ళిపో. ఎవరితో యుద్ధం అక్కర్లేదు, ఎవరిని చంపక్కర్లేదు. దీన్ని రాక్షస వివాహం అంటారు. అసలు జరిగే యుద్ధం అంతా ఇక్కడ జరుగుతుంది. అనన్యాశ్చింతయంతో మాం ఏనా పర్యుపాసతేని సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ అని ఎవరు పరమాత్మ యొక్క పాదములు పట్టుకుంటున్నారో అటువంటి వారి లోపల ఆ ఉన్నటువంటి ఎక్కడుంటాయండి దుర్గుణాలన్నీ? కామం, క్రోధం, లోభం, మదం, మోహం, మాత్సర్యం. నా ఊరి దృష్టి, ఇంటి దృష్టి, పక్క దృష్టి, ఆ దృష్టి, ఈ దృష్టి అన్ని పోవాలి. నా ఆయుర్దాయం కూడా పోసుకొని 3 ఏళ్ళు చల్లగా బతకరా నాన్న అంటుంది. ఆ తల్లి గుండెల్లోంచి వచ్చేటటువంటి మాట ఎలా మాట్లాడుతుందో ఆ కృష్ణ పరమాత్మని చూసేటప్పటికీ జగద్భర్త కాబట్టి మహానుభావుడు ఆయన్ని చూడగానే ఈ మాటలు అన్నట్ట ఆ ఊళ్ళో వాడు. తగునీ చక్రి విదర్భరాజ శతకం తజ్జంబు వైదర్భ్యం తగునీ చక్రికి ఇంత మంచిదగునే దాంపత్యమీ ఇద్దరిని తగులం కట్టిన బ్రహ్మ నేర్పడి కదా తప్ప హతారాతి. వీళ్ళిద్దరికి బ్రహ్మముడి వేసిన బ్రహ్మగారున్నాడే నిజంగా మహానుభావుడు. వీళ్ళిద్దరికి వివాహం అయితే బాగుందనుకున్నారు. అదిగో అలాంటి సన్నివేశంలో లోపల రుక్మిణీదేవి బెంగబెట్టేసుకుంటోంది. తెల్లవారితే వివాహం. ఆ వెళ్ళినటువంటి అగ్నిజ్యోతనుడు ఇప్పటికి తిరిగి రాలేదు. వెళ్ళాడో తెలియదు, వెళ్ళలేదో తెలియదు, కృష్ణుడు వస్తాడో తెలియదు, రాడో తెలియదు. గరుడా భూసురుడేగెనో నడుమ మార్గాశ్రాంతుడై చిక్కెనో విని కృష్ణుండది తప్పుగా తలచనో విచ్చేశనో ఈశ్వరుండనుకూలింప తలంచునో తలపడో ఆర్యామహాదేవియున్నను రక్షింప నిరుంగునో ఎరగదో నా భాగ్యమిట్లున్నదో అంటుంది. ఆ ఘనుడా భూసురుడేగెనో, భూమినందు సురుడు దేవత వంటి వాడు ఆ బ్రాహ్మణుడు. ఆయన వెళ్ళాడో వెళ్ళలేదు. నడుమ మార్గాశ్రాంతుడై చిక్కెను, ఆ వెళ్ళడంలో ప్రయాణము పడలేక వెళ్ళలేక ఉండిపోయాడు. ఒకవేళ ఈ లేఖనంతటినీ చదివినటువంటి కృష్ణ పరమాత్మ ఒక ఆడపిల్ల నాకు ఇలా లేఖ రాయడం ఏమిటి అనుకున్నారు. ఈశ్వరుడు అనుకూలింప తలంచనో తలపడో, ఈశ్వరుడు నాకు అనుకూలంగా కృష్ణ పరమాత్మ యొక్క నిర్ణయం ఆర్యామహాదేవియున్నను రక్షింప నిరుంగునో ఎరగదో, ఆ ఆర్యామహాదేవి నన్ను రక్షిస్తుందో రక్షించదో. ఎవరండి ఆర్యామహాదేవి? ఆర్యామహాదేవియే పార్వతీదేవి. ఆ పార్వతీదేవి ఎవరో తెలుసా? ఆ ఆర్యామహాదేవి అన్న పేరుతో పరమశివుడి పక్కన ఇల్లాలుగా ఉన్నది శ్రీ మహావిష్ణువు. ఆయన బాణత్వం వృషభత్వమర్థవకుష భార్యాత్వం ఆర్యాపతే ఘోణిత్వం సఖిత మృదంగవహత చేత్యాది రూపంతదో తత్పాదే నయనార్పణంచ కృతవాన్ తద్దేహభాగో హరి పూజ్యాత్పూజ్యకరస్య జైవ హిమచేత్కోవా తదన్యోధిక అని శంకర భగవత్పాదులు శివానంద లహరిలో చెప్పారు. ఎవరో ఈ ఆర్యామహాదేవి. బాణత్వం వృషభత్వమర్థవకుష భార్యాత్వం ఆర్యాపతి. ఆ పరమశివుడి దగ్గర శ్రీ మహావిష్ణువు ఒకనాడు ఆయన చేతిలో బాణమయ్యారు, ఒకనాడు ఆయన రథాన్ని లాగేటటువంటి వృషభం అయ్యారు త్రిపురాసుర సంహార సమయంలో. అలాగే మోహిని వేషం తీసుకుని పరమశివుడి యొక్క మనస్సుని ఆహ్లాదపరిచారు. బాణత్వం వృషభత్వమర్థవకుష భార్యాత్వం ఆర్యాపతి ఘోణిత్వం. పరమశివుడి యొక్క పాదాలు తెలుసుకోవడం కోసం భూమిని తొలిచి కిందకెళ్లారు వరాహ రూపంలో. అప్పుడే కదా అరుణాచల క్షేత్రం ఆ మహాశివరాత్రి అగ్నిస్తంభం ఏర్పడింది. అందుకని ఇంతగా తన పాద కైంకర్యం చేసినటువంటి శ్రీ మహావిష్ణువుని చూసి ప్రీతి చెంది ఆనాడు పరమశివుడు శ్రీ మహావిష్ణువుని ఆర్యామహాదేవి అన్న పేరుతో తన భార్యగా స్వీకరించట. అదే హరిహరమూర్తి. అందుకే హరిహరమూర్తి అని ఒకటి ఉంటుంది. అది శివకేశవ అభేదంగా రెండు కలిసినటువంటి మూర్తి.
అదిగో ఆ మూర్తి ఆ ఆర్యామహాదేవియుం నన్ను రక్షింపనిరుంగునో ఎరగదో, నా భాగ్యం ఎట్లున్నదో. ఆ విష్ణువు నన్ను భార్యగా పొందడానికి అంగీకరిస్తారో అంగీకరించరో అని బెంగ పెట్టుకుంటోంది. బెంగ పెట్టుకుంటుంటే వచ్చాడు అగ్నిజ్యోతనుడు. గబగబా వచ్చి, అమ్మా మిత్య భవద్గుణోన్నతి అమేఘనావళిత్య నాకు తావచ్చ సుదర్శనాయుధుడు వాడి సురాసురు లేకమై వచ్చిననైనా